అండి, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఏంటంటే ఏం చేస్తున్నామంటే పొటాటోస్తో మేము ఈరోజు ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాం. అందుకని మా అక్క చూడండి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో మా అక్క కట్ చేస్తుంది పొటాటోస్ అన్ని. చూడండి ఎన్ని పొటాటోస్ మీకు చూపిస్తాను. చూడండి చూడండి ఎన్ని పొటాటోస్ చూసారా. ఇవన్నీ పొటాటోస్తో మేము ఏం చేస్తాం అక్క? ఫ్రెంచ్ ఫ్రైస్. మేమైతే ఇన్ని పొటాటోస్ని నిన్న వేస్ట్ చేసేసామండి. ఏం చేసామంటే మేము ఏం చేసాం అక్క? వీటిని కట్ చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలిపి ఎండలో పెట్టామండి. అసలు ఫెయిల్ అయిపోయింది. మీరు అలా ఎప్పుడు చేసుకోకండి. ఫ్రెంచ్ ఫ్రై చేసి అది ఈరోజు ఏమైందంటే ఆయిల్లో మేము వేయిస్తే ఎండిపోయిన అప్పడాలు వచ్చినట్టు వచ్చాయండి. అస్సలు బాగాలేదండి టేస్ట్. చేసుకోకండి. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోండి. యూట్యూబ్లో చూసి నేర్చుకోండి, ఓకేనా? లేకపోతే మేము చేసేది చూసి నేర్చుకోండి. మా అక్కకి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం అండి. చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని ఎలా కట్ చేసి చూపిస్తాను మీకు. చూడండి చూసారా, ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకుంది మా అక్క. ఇంకా చాలా ఉన్నాయండి కట్ చేయాల్సింది. చూడండి ఇంక ఇవన్నీ కట్ చేయాలి, కొంచెం టైం పడుతుంది కదక్క. పొటాటోస్ అన్నీ కోసేసిందండి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం. ఇప్పుడు బాగా కడుగుతుందండి వాటర్లో. చూడండి ఇవన్నీ కడిగి ఒక బౌల్లో తీసి పెట్టుకుంటుంది, ఒక ప్లేట్లో. అయిపోయాక ఇంకెన్ని టైమ్స్ కడుగుతావా? చూడండి పొటాటోస్ కోసిన తర్వాత బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఇలాగా బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే పొటాటోస్లోకి సాల్ట్ అనేది బాగా పట్టాలి కాబట్టి సాల్ట్ వేసేసుకుంటున్నాము కొంచెం. మీరు ఇలా అనుకోవద్దు నేను ఇన్ని పొటాటోస్ అని. చాలామంది ఉన్నారండి, 10 మెంబర్స్ దాకా ఉన్నారు మా ఇంట్లో. అందుకని మేము ఇంత ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాము. చూడండి దాని తర్వాత ప్రాసెస్ కూడా ఇలాగే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాం. చూడండి పొటాటోస్ ఉడికిపోయాయి. బాగా అంటే మరీ బాగా ఉడికించుకోకూడదండి. చూడండి ఇట్లా అంటే ఇలా నొక్కగానే విరిగిపోవాలి, అంతేనండి. ఇంకెక్కువ ఉడికించుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది 2 ముక్కలుగా అయిపోద్ది, టేస్ట్ అనేది రాదండి. అవును కదక్క. ఆపేసుకుందామండి. ఆపేసాం. ఈ వాటర్ని బయట పడబోసేసుకొని ఈ పొటాటోస్ అన్ని ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. వేడి తగ్గించుకోవాలి, బాగా చల్లారించుకోవాలి. ఓకే అండి. చాలా పొగలు వస్తున్నాయి కదా. చాలా పొగలు. వాటర్ అంతా వంపేసుకోవాలి బాగా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలాగా పొటాటోస్ని బాగా అంటే బాగా కాదండి, కొంచెం బాయిల్ చేసుకోవాలండి. చూడండి ఇవన్నీ ఒక దాంట్లో వేసుకొని మనం ఆరబెట్టుకోవాలండి. చల్లారించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొటాటోస్ ఒక ప్లేట్లో తీసేస్తుందండి మా అక్క. చూడండి బాయిల్ అయిన తర్వాత పొటాటోస్ని ఇలా ఆరబెట్టేసుకున్నాం కాబట్టి ఆరిపోయింది కాబట్టి మనకి ఏ చెమ్మ లేకుండా అంటే వాటర్ లేకుండా బాగా ఆరిపోయిందండి. అందుకని మా అక్క ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీన్ని వేసేసుకుంటామండి ఈ పొటాటోస్ని. అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి తినేస్తామండి. ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదండి. మా అక్క అందుకే చూసింది, చెక్ చేసింది. మా అక్క చెక్ చేసావు కదా అక్క? చెక్ చేసాను. ఊరికే చెక్ చేసుకొని ఈ బంగాళదుంప వేగినాక దాన్ని తర్వాత మిగతా వేసుకున్నాం. ఇప్పుడు 2 times డబలా? ఫస్ట్ 1 టైము కొంచెం ఫ్రై చేసుకొని తను తీసేసిన తర్వాత మళ్ళీ డబల్గా మళ్ళీ ఇంకొకసారి అన్నీ ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసినట్టు మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే అయిపోయినట్టు. నాకు కూడా రాదండి.
యూట్యూబ్లో చూసి చేస్తున్నాం. అవునండి. చూడండి ఇలాగ ఫ్రై కొంచెం అయిపోయింది కాబట్టి ఒక బౌల్లో తీసేసుకుంటున్నాం మేము. చూడండి ఇలాగా 1 టైము కొంచెం లైట్గా మనం ఫ్రై చేసుకున్న తర్వాత రెండోసారి మళ్ళీ ఫ్రై ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ రెండోసారి కూడా ఫ్రై చేసుకోవాలి. అవును కదక్క? బాగా మాకు కూడా తెలియదండి, యూట్యూబ్లో చూసి మేము ప్రయోగిస్తున్నాము. మాకేమైనా రాకపోతే మేము యూట్యూబ్లో చూసుకుని అదే చేస్తాము ఏవైనా కానీ. ఎందుకంటే మేమైనా మా సొంత ప్రయోగాలు కానీ చేసాక మా ఇంట్లో ఎవరూ తినరు కదక్క. అసలు మాకు చూసారా ఎంత కష్టపడిపోతుంది కిచెన్ రూమ్లో. చూడండి అసలు గాలి లేదు, ఏమీ లేదు. ఎండాకాలం అంతే అసలు వద్దుకన్నా ఎండ. ఇది ఫస్ట్ టైం వేయించుకున్నట్టే, మళ్ళీ దీన్ని సెకండ్ టైం వేయించుకోవాలి. కొంచెం చల్లబెట్టుకొని ఆమె మళ్ళీ వేయించుకుందాం. ఓకేనా? ఓకే. ఇవి మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటున్నాము. ఆల్రెడీ ఫస్ట్ టైం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే లాస్ట్ ఫ్రై, తర్వాత కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా? ఓకేనండి. మా ఫ్రెంచ్ ఫ్రైస్ మేమే తిని మేము రుచి ఎలా ఉందో చెప్పుకుంటాం. ఓకేనా? సరేనండి, బాయ్ అండి. మీకు గనక మా వీడియో గనక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బాయ్ మీ ముందుకు వస్తాం.